కొనసాగుతున్నాయి. ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని దాడులకు దిగుతున్న సందర్భం. చిత్తోర్గ్రామ్కి సంబంధించి చిత్తోర్గ్రామ్లో ఒక ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఎందుకంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ దృశ్యాలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ప్రస్తుతం అక్కడ చాలా ఇబ్బందికర వాతావరణం కంటిన్యూ అవుతోంది. చిత్తోర్గ్రామ్లో ప్రస్తుతం పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎంతలా అక్కడ పరిస్థితులు దిగజారిపోయాయంటే కనుక చిత్తోర్గ్రామ్లోని ఒక హిందూ ఇంటికి ఒక మైనారిటీ వర్గానికి సంబంధించి అక్కడ ఒక మైనారిటీ వర్గానికి సంబంధించిన ఇంటికి నిప్పంటించారు నిరసనకారులు. వాళ్ళ పెంపుడు జంతువులని తగలబెట్టారు. వింటున్నారు ఈ మాట? ఏకంగా ఆ ఇంట్లో ఉంటున్న పెంపుడు జంతువులని సజీవంగా దహనం చేశారు. ఇంట్లో వస్తువుని ధ్వంసం చేశారు. మరి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి మీకు సందేహం రావచ్చు, మీకు క్వశ్చన్ రైస్ అవ్వచ్చు. వాళ్ళు రెప్పపాటు కాలంలో వాళ్ళు తప్పించుకున్నారు. ఆ ఫెన్స్ ఉంటుంది కదా, ఆ ఫెన్స్ని, ఆ ఇంటికి ఉన్న ప్రహరీని పూర్తిగా వాటిని రెప్పపాటు కాలంలో పూర్తిగా వాటిని ధ్వంసం చేసి అక్కడి నుంచి పారిపోయారంతే. లేకపోతే వాళ్ళ పాటికి సజీవ దహనం అయి ఉండేవాళ్ళు. మొన్న జరిగిన ఘటనకు మాట్లాడుకుంటే ఒకసారి చూడొచ్చు ఆ దృశ్యం. ఓ మహిళ రోధిస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. హిందువులను బెదిరిస్తూ బెంగాలీలో రాసిన బ్యానర్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఇస్లాంకు ముస్లింలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు ఆపాలి, ఆ ఆదేశాలను పాటించకపోతే ఎవరిని వదిలిపెట్టాం, మిమ్మల్ని ఎవరు రక్షించలేరు అంటూ బ్యానర్లో వార్నింగ్ ఇచ్చారు. ఆ బ్యానర్ని మేము మీకు చూపించలేకపోతున్నాం, ఎందుకంటే కాస్త దాంట్లో ఆ భాషలో కొంచెం అభ్యంతరకరమైన కొన్ని పదాలు ఇక్కడ ఉండడం జరిగింది. బెంగాలీలో ఉంది, సాధారణంగా బెంగాలీ అంటున్నారు. సో ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం ఆ ఘటన మర్చిపోకముందే గత కొద్ది రోజుల క్రితం దీపు చంద్రదాస్ ఘటన మర్చిపోకముందు ఒకసారి చూడొచ్చు. ఆ మహిళ తన ఇంటిని చూసి రోధిస్తోంది. మహమ్మద్ యూనిస్, కెన్ యూ హియర్? వినపడుతోందా? పెద్దవాడివి అని అండం కాదు. అక్కడ తాత్కాలిక కేర్ టేకర్వి, ఆ కేర్ టేకర్ ప్రభుత్వాలు ఉన్నావు కదా, నీకు నువ్వు ఏదైనా అనుకోవచ్చు కాక. ఒక్కసారి చూడు, నీ దేశం ఏడుస్తున్న తీరు చూడు, నీ దేశంలో మైనార్టీల పరిస్థితి చూడు. పక్క దేశం మీద పడి అడవడం మానేసి ఫస్ట్ నీ దేశంలో ఏం ఏడుస్తోందో చూడు. నీ దేశంలో మైనార్టీల బతుకులు ఎలా చిత్రమైపోతున్నాయో చూడు. నీ దేశంలో శాంతి భద్రతలు ఎలా నెట్ట నిలువున చీలిపోయాయో చూడు. నీ దేశ మైనారిటీస్ ఏడుస్తున్నా నీకు కనువిప్పు కలగకపోతే కనుక ఎందుకయ్యా నువ్వు ఉండి ఇంకా తాత్కాలిక ప్రధాని రెండు కళ్ళు విప్పి చూడు, తగలబడిపోతున్న దేశం చూడు. కునారులుతున్న నీ దేశ శాంతిని చూడు. ఒక్కసారి నీ దేశ శాంతి చూడు ఎలా ఛిద్రమైపోతోందో. నీ దేశం ఎలా దౌర్భాగ్యపు స్థితిని ఎదుర్కొంటుందో చూడు. ఇంకా మాట్లాడుతున్నావుగా వాళ్ళకి సాయం కోసం, వీళ్ళకి సాయం కోసం. నీ దేశంలో పరిస్థితులు ఎంత దుర్భరమైపోతున్నాయో కనీసం కళ్ళుండి చూడలేని పరిస్థితి నీకు నెలకొంది ఈరోజు. సాధారణంగా ఒక మాట అంటూ ఉంటారు, నిద్రపోతున్న వాడిని లేపచ్చు, మేల్కున్న వాడిని లేపచ్చు. అంటే ఆల్రెడీ మేల్కొని ఉంటే వాడిని ఒకసారి ఎలా అంటే మేల్కుంటాడు. కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడిని మేల్కొనలేం, నీలాంటి వాడిని. అర్థమవుతుంది కదా? పడుకున్నవాడిని లేపచ్చు, లేకపోతే పడుకుంటున్న సందర్భంలో వాడిని లేపచ్చు, కానీ పడుకున్నట్టు నటించే నీలాంటి వాడిని ఎవ్వడూ మేల్కొల్పలేడు. ఆ దేశ యువతను అడ్డం పెట్టుకొని నువ్వు నీ దేశ నీచ నికృష్ట రాజకీయాలు ఆడుతున్న ఆ దౌర్భాగ్యపు పరిస్థితులు బహుశా బంగ్లాదేశ్ ప్రపంచ చరిత్రలో నీదంటూ ఒక దౌర్భాగ్యపు పాలన అని చెప్పి నీ భాషలోనే రాసుకుంటారు. చూడు, ఈరోజు నీ దేశంలో మైనార్టీలకు రక్షణ కల్పించలేకపోతున్నావు, నువ్వు మాట్లాడుతావు మళ్ళీ ది గార్డియన్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్. హూ ద హెల్ ఇస్ ద గార్డియన్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్? మిస్టర్ యూనిస్, you should talk about this. And it clearly shows you cannot protect a minorities of your country, and you are saying the guardian, and you are saying you are the guardian of Bay of Bengal. Just think about it. ఆలోచించుకునే ప్రయత్నం చేయి. నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో. బంగాళాఖాతానికి గార్డియన్ కాదు, కనీసం బంగ్లాదేశ్లోని ఒక
ప్రాంతానికి, నీ మైనారిటీస్కి కనీసం రక్షణ కల్పించలేని నీది పాలన. తాత్కాలిక ప్రధానిగా లేకపోతే అక్కడ కేర్ టేకర్ ప్రభుత్వానికి అధ్యక్షుడిగానో ప్రధానిగానో ఉన్న నువ్వు కనీసం నీ దేశంలో శాంతిని కనీసం ఏర్పాటు చేయలేని నీది ఒక పాలన మాట్లాడాలి. నీ దేశంలో మైనార్టీలను బెదిరిస్తూ ఉంటే నిద్రపోతూ నటిస్తున్న ఓ మహామనిషి, ఓ నటుడా, నీకు దీనికోసం ఇంకొక అవార్డు ఇవ్వాలేమో. కనీసం పట్టుకున్నావా? హాదీని చంపిన వాడిని పట్టుకున్నావా? లేకపోతే ఈ కొద్ది గంటల క్రితం ఇంకొక వ్యక్తి మీద కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నావా? నీ దేశ పోలీసులే చెప్తున్నారు భారత్కి ఎవరు వెళ్ళిపోలేదని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు. ఇప్పటికొచ్చి పట్టుకోలేక కనీసం దానికి సంబంధించి ఏమి చేయలేని చేతకాని ప్రభుత్వంలో నువ్వు మాట్లాడుతావు. ప్రపంచం గురించి నువ్వు మాట్లాడుతావు. పక్క దేశాలను కలుపుకొని భారత్ మీద ఎక్కువ పెడతావని చెప్పి గుర్తుపెట్టుకో. 1971 చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. నువ్వు, నీకు తొత్తుగా ఉండే మహమ్మద్ యూనిస్ నువ్వు మీ ఇద్దరు ఒకే తీరుగా తయారయ్యారు. వడవడాడు ఆర్మీ చీఫ్ ఉన్నాడు కదా పాకిస్తాన్కి, మీ ఇద్దరు కలిసి మున్నీర్, థ్యాంక్ యూ సో మచ్ పిసిఆర్, మీరిద్దరూ కలిపి ఎన్ని కుట్రలు చేసినా మీకు భస్మాసుర పథకం అని చెప్పి మా దగ్గర ఒకటి ఉంటుంది. కావస్తే మా హిస్టరీ చదవండి, మా పురాణాలు ఏమైనా మీకు కొంచెం చదవాలని ఏమైనా ఉంటే, లేకపోతే భస్మాసురుడు అని చెప్పి నువ్వు గూగుల్లో టైప్ చేస్తే వస్తుంది. మీ ఇద్దరు మీ దేశానికి భస్మాసురులా తయారయ్యారు. కనీసం నీ దేశ మైనార్టీలకి భద్రత కల్పించలేకపోతున్నావు. దీపు దాస్ని అక్కడ దహనం చేస్తూ ఉంటే కనీసం ఎటువంటి స్టేట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు నీ దేశ అధ్యక్షుడిగా? ఆ దేశ అధ్యక్షుడిగానో లేకపోతే తాత్కాలిక ప్రధానిగానో కేర్ టేకర్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. అక్కడ జరిగింది ఏంటది? ఒక మనిషిని రోడ్డు మీద చెట్టుకు కట్టేసి చంపేసి దహనం చేస్తే ఆ మనిషిని ఒక మైనారిటీ వర్గానికి సంబంధించి వాట్ ద హెల్ దిస్ వరల్డ్ ఈస్ డూయింగ్ అనే క్వశ్చన్ నేను రైజ్ చేయొచ్చు. బట్ నీ అంత కుసంస్కారం మాకు ఇక్కడ లేదు. ఇక్కడ అదే ఇంకో చోట ఇంకేమైనా జరిగితే మీరు ఊరుకుంటారా? ఈ పాటికి ఎంత గంప గుత్తగా నోరేసుకొని పడిపోరు? ఈరోజు ప్రపంచం కిక్కుమని కూర్చుంది, మాట్లాడదు. ఒక వర్గం, మైనారిటీ వర్గం ఒక చోటు ఇబ్బంది పడుతూ ఉంటే ప్రపంచం మాట్లాడదు. ప్రపంచానికి గుర్తురాదు, ప్రపంచంలో మిగతా దేశాలకు గుర్తురాదు, మరి ముఖ్యంగా పక్కనే ఉన్న ఈ పాకిస్తాన్కి గుర్తురాదు. మళ్ళీ వీళ్ళు శాంతి సందేశం ఇస్తారు. ఈ ఆసిమ్ మునీర్ గాడు, షహబాజ్ షరీఫ్ గాడు, వీళ్ళు ప్రపంచానికి శాంతి